తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లాలో జీఎస్టీ 2.0 తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 19 వరకు నెల రోజుల పాటు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు. తిరుపతి కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ కిరాణా, పాలు, వెన్న, ఆరోగ్యం, విద్యా సేవలు వంటి రంగాల్లో పన్ను తగ్గింపుతో లాభాలు కలుగుతాయని తెలియజేశారు. నియోజకవర్గం నుండి గ్రామస్థాయి వరకు నోడల్ అధికారులు జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడతారని ఆయన వెల్లడించారు. ఏదైతే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం మనకి జిఎస్టి స్లాబ్స్ ని గణనీయంగా తగ్గించిందో, లైక్ 12% నుంచి 85%, 28 నుంచి 18, ఓన్లీ ఇప్పుడు 2 స్లాబ్స్ చేస్తూ జిఎస్టిని సుమారు ఏదైతే 12-18% నుండి 5% చేస్తున్నారు. సో గణనీయంగా తగ్గించడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మేరకు సేవింగ్స్ అవుతున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మనము అవేర్నెస్ కల్పించాలి. ఏ ప్రోడక్ట్స్ లో వాళ్ళకి జిఎస్టి అనేది తగ్గుతుంది, తద్వారా వాళ్ళకి రోజువారీ ఖర్చుల్లో కానీ రోజువారీ పర్చేజెస్ లో దేని మీద వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు, తద్వారా బెనిఫిట్స్ ఏమేమి ఉంటున్నాయి అనే దానికోసం ఈ 2.0 జిఎస్టి రిఫార్మ్స్ ని ప్రతి ఒక్క గడపకి చేర్చే విధంగా ఈ 1 మంత్ సెలబ్రేషన్స్ అనేది ఈ రోజు నుంచి పురస్కరించుకొని సెప్టెంబర్ 25 టు అక్టోబర్ 19 4 వారాల పాటు ఈ జిఎస్టి సెలబ్రేషన్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు వైసీపీ కార్యాలయాల్లో మీడియా సమావేశం నిర్వహించి అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ను సైకో అనడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జాలి తలిచి విడిచిపెట్టారని, మానసిక స్థితి సరిగా లేదని డాక్టర్ వద్ద సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణే పెద్ద సైకో అంటూ వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. నిన్నటి రోజున అసెంబ్లీలో సినిమా యాక్టర్, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు ఆయనపై వ్యక్తిగత దూషణ చేయటము చాలా బాధ కలిగించే విషయం. అది ఎందుకంటే సైకో అనే పదానికి బాలకృష్ణ గారికి అర్థం తెలుసో తెలియక మాట్లాడుతున్నట్టే మాకైతే తెలియదు. సైకో అంటే ఫస్ట్ బాలకృష్ణ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన చేసే ప్రవర్తన, ఆయన పక్కన ఎవరైనా అభిమానులు పోయి సేకాండ్ ఇయ్యాలన్నా కలుసుకోవాలన్నా గానీ పెట్టని చెంపబెట్టి కొట్టే అర్థం బాగా తెలుసు ఆయనకు. ఎందుకంటే ప్రజల మీద దాడి చేయటము. అదే విధంగా నీ గత చరిత్ర చూసుకుంటే ఒక ఎన్టీ రామారావు అనే పెద్ద ఆయన ప్రజల అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయులుగా నీకు గౌరవం ఉంది తప్ప నీ వ్యక్తిగత గౌరవం అనేది మీకు ఏం లేదని మేము చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే నువ్వు గతంలో మీ ఇంట్లో జరిగిన కాల్పుల విషయము ఎందుకు జరిగిందో, ఫైనాన్స్ విధంగా జరిగిందో, మూగదానికి విషయం మాకైతే తెలియదు. కాల్పులు జరిగిన సందర్భంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో నీ కుటుంబం అందరూ పోయి ఆ రోజున్న పరిస్థితులలో రాజశేఖర గారి కాడికి పోయి ఇది విషయం అని అందరూ మీరు మొత్తుకుంటుంటే ఆయన సరే మంచి కుటుంబం, పెద్ద కుటుంబం అనే ఆలోచనతోటి దాన్ని సేవ్ చేయడం జరిగింది. ఆ కాల్పుల్లో ఒక నేపాలీ ఎవరో మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్ గాని చనిపోవడం జరిగింది. తర్వాత ఒక డాక్టర్ని పట్టుకున్నారు, ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆ కార్యక్రమం కానీ జరిగింది. ఇప్పుడు సైకో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నారు? మీరు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక దూతలాగా పంపిస్తే అఖండ సినిమాకి కానీ మీకు సాయం చేసినారు, అది గుర్తులేదు. మీ హాస్పిటల్స్ లో నందమూరి మీది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ బిల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే బకాయిలు పడినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బకాయిని క్లియర్ చేసినారు. అందుకని సైకో అనాలనా? మీ బావగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాల్లో నందమూరి తారక రామారావు లాంటి మహానాయకుడు సొంత ఊరు వచ్చేసి కృష్ణా జిల్లా. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆ జిల్లాకి ఆయన పేరు పెట్టడానికి ఆలోచన చేసిన వ్యక్తి మీ బావగారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేయటంటే అర్థం ఏంది? జగన్మోహన్ రెడ్డి సైకో అయ్యి మీ నాన్న పేరు పెట్టినాడా? అదే విధంగా నువ్వు వేరే పార్టీలో ఉండి మీ అక్క వేరే పార్టీలో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రచారానికి పోయి తొడగొట్టి మీసం మెలేసిన వ్యక్తి నువ్వు. అంటే నీది గతం చెప్పుకుంటే చాలా దూరం పోతే బాలకృష్ణ గారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గాని రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి గాని మేము తెలిసిన వ్యక్తులం. మేము 2006లో జెడ్పీటీసీ ఉన్నాము,
రాజశేఖర రెడ్డి గారితో మాకు కాస్త కూస్తో పరిచయాలు రోజు పోయి కలిసే పరిస్థితులు ఉన్నాయి మాకు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఏమన్యాయం చేసి నువ్వు సైకో అంటున్నావు? ఇదే సైకో విజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే, ఆ రోజుకైనా మీరు ఆయన ఒక ఆలోచన వేరే విధంగా చేస్తుంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. ఈ రోజు ఎలాంటి పనికి రానోళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి నోటికి ఏదొస్తుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కాళీయమర్దనుడి అలంకారంలో అభయ ప్రదానం చేశారు. మాడవీధిలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. బీహార్లో మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 10,000 రూపాయల చొప్పున జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి మొత్తం 7,500 కోట్లను లబ్దిదారులకు బదిలీ చేశారు. ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పాట్నాలో జరగగా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు లబ్దిదారులతో ముచ్చటించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. नवरात्रि के इन पावन दिनों में आज मुझे बिहार की नारी शक्ति के साथ उनकी खुशियों में शामिल होने का अवसर मिला है। मैं यहां स्क्रीन पर देख रहा था, लाखों महिलाएं बहनें दिख रही है। नवरात्रि के इस पावन पर्व में आप सबके आशीर्वाद हम सब के लिए एक बहुत बड़ी शक्ति है। मैं आज आपका हृदय से आभार व्यक्त करता हूं और आज से मुख्यमंत्री महिला रोजगार योजना शुरू की जा रही है। इस योजना से अब तक जैसा मुझे बताया गया 75 लाख बहनें जुड़ चुकी हैं। अभी एक साथ इन सभी 75 लाख बहनों के बैंक अकाउंट में 10-10 हजार रुपए भेजे गए हैं। जब ये प्रक्रिया चल रही थी तो मैं बैठे बैठे दो बातों पर सोच रहा था। पहला तो ये कि आज वाकई बिहार की बहनों बेटियों के लिए कितना बड़ा, कितना महत्वपूर्ण ये कदम नीतीश जी की सरकार ने उठाया है। जब कोई बहन या बेटी रोजगार करती है, स्वरोजगार करती है, तो उसके सपनों को नए पंख लग जाते हैं। समाज में उसका सम्मान और बढ़ जाता है। दूसरी बात,
जो मेरे मन में आई वो ये थी कि अगर हमने 11 साल पहले जब आपने मुझे प्रधान सेवक के रूप में आपकी सेवा के लिए बिठाया तो 11 साल पहले जनधन योजना का संकल्प अगर हमने न लिया होता, अगर देश ने जनधन योजना के तहत बहनों बेटियों के 30 करोड़ से ज्यादा खाते न खुलवाए होते, इन बैंक खातों को आपके मोबाइल और आधार से न जोड़ा होता तो क्या आज इतने पैसे हम सीधे आपके बैंक खातों में भेज पाते? ये हो ही नहीं सकता था। और पहले तो एक प्रधानमंत्री कह चुके थे, ये जो आजकल लूट की चर्चा चल रही है ना, पहले एक प्रधानमंत्री ने कहा था। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్న మంత్రి పయ్యావుల. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడి. అసెంబ్లీ వేదికగా కామినేని విచక్షణ లేకుండా మాట్లాడితే బాలకృష్ణ తప్పతాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహనంపై కాళీయమర్దునుడి అలంకారంలో అభయ ప్రదానం చేసిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.